ఆమేన్. ఎంతమంది బైబిల్ తీసుకున్నారు? తీసుకున్న వాళ్ళంతా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. 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 ఇంకా చెప్పినా కూడా ఇంకా అంట్లు తోముకుంటా కూర్చున్న వాళ్ళు ఎంతమంది? వాళ్ళు ఆమేన్ చెప్పండి. ఆ, సరే, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ దినమున మీకు తెలియజేయబడుతున్నటువంటి వాక్యము యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనాన్ని జాగ్రత్తగా లేఖనాన్ని అనుసరించి పరిశీలించుదుము గాక. ఆమేన్. ఆమేన్. చదవండి. 19:26. తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలిచిండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 ఇక్కడ చెప్పబడిన వాక్యాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇక్కడ యోహాను గారు అని ఏమన్నా రాశారా? లేదు. లేదు. ప్రేమించిన శిష్యుడు. లేదు. లేదు. మీరు ఊహించుకొని చెప్పవద్దు, దయచేసి ఊహించవద్దు. లేఖనము ఊహ నుంచి పుట్టదు. అది పుట్టలేదు కూడా. కాబట్టి ఓపిక లేని వాళ్ళంతా ఒక ముక్క తీసుకొని ఇదే కరెక్ట్ అని వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏ ముక్క తీసుకొని 21వ అధ్యాయము 24వ వచనము గనక చదివితే అక్కడ ఈ ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చుచు ఇవి వ్రాసిన శిష్యుడు ఇతడే. శిష్యుడితడే. ఈ ఇతని బిట్టు సాక్ష్యము తీసుకొని సత్యమని ఎరుగుదుము. ఇతని సాక్ష్యము సత్యమని ఎరుగుదుము. ఈ ముక్క తీసుకొని ఇది పైన హెడ్డింగ్ ఏముంది? యోహాను రాసిన సువార్త అని. యోహాను సువార్త. కాబట్టి యోహాను సువార్త అండి. కాబట్టి యోహాను ఈ సాక్ష్యం ఇచ్చి రాసిన వాడు యోహానే. కాబట్టి ఈ యేసు ప్రేమించిన శిష్యుడు యోహానే అనేటువంటి నిర్ణయానికి తరతరముల నుంచి కూడా వస్తూనే ఉంది. అదే మనం తెలుసుకున్నటువంటి విషయము. అయితే ఇక్కడ నేను ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను, జాగ్రత్తగా గ్రహించండి. నేనే ఆన్సర్ చెప్తాను. లేఖనం ద్వారా పరిశీలన చేయండి. ఇంతవరకు మీకు అర్థమైందా? యోహాను ఇది రాసిన వాడు శిష్యుడు అని రాయబడింది, కానీ యోహాను అనేటువంటిది యోహాను సువార్త కాబట్టి యోహాను రాశాడు అనే ఒక ఆలోచనకు మీరు వచ్చి ఉన్నారు కనుక మీరు ప్రకటించుచున్నారు. మంచిదే. అయితే దేవుని వాక్యము ఇలాగూ సెలవిస్తుంది. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, బైబిల్ దగ్గర పెట్టుకోండి, నేను మరలా చెప్పుచున్నా. ఇక్కడ 2 నుంచి డాష్ అని 7 అని రాయబడింది. చదవండి. 1 నుంచి చదవండి. యేసుక్రీస్తు దాసుడును అనగా అభిషక్తుడని అర్థము. దాసుడు అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడి వాడినైనా పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి ఎవరు రాశారండి? చాలా మంగజాలు. ఈ రోమీలకు రాసిన పత్రిక స్పష్టంగా చెప్పబడుతుంది ఎవరు రాశారని. అందరూ ఈ వాక్యాన్ని విన్నటువంటి వాళ్ళందరూ కూడా చదివినటువంటి వాళ్ళు ఇది పౌలు గారు రాశారు అని చెప్పబడింది కదా. ఇప్పుడు అక్కడ చేయి పెట్టుకొని మీరు 16వ అధ్యాయానికి రండి. 22వ వచనం. ఈ పత్రిక వ్రాసిన తెర్తియాను నేను ప్రభునందు మీకు వందనములు చేయుచున్నాను. ఎవరు రాశారట ఇక్కడ? తెర్తియు. అంటే ఇప్పుడు 16వ అధ్యాయం అంటే రోమీయులది కాదా?
రోమిలకు రాసిన పత్రికే కదా. పౌలు రాయించాడు. పౌలు కానీ రాయించాడు. ఇప్పుడు ఏమి చెప్పుచున్నాడంటే, ఈ పత్రిక రాసిన తెర్తియు అను నేను. కాబట్టి ఇప్పుడు ఈ పత్రిక రాసింది ఎవరు అని చెప్పితే ఇద్దరు వ్యక్తులు మనకిక్కడ కనబడుతున్నారు. వాస్తవమేనా? కరెక్ట్. ఇంట్లో అక్షరం కలపబడిందా, తీసివేయబడిందా? ఇంకా కాస్త పండితులు మేధావులు అయినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు చిన్నంగా ఏం చెప్తారంటే, పౌలు గారికి మారు పేరండి తెతియు అంటారు. లేఖనాల్లో ఎక్కడ లేదు. లేదు. వాళ్ళు రాసుకున్న వాళ్ళకి మారు పేరు పెట్టబడినటువంటి వాళ్ళ పేర్లు కూడా దీంట్లో మెన్షన్ చేశారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు పండితులు కాబట్టి అలాగ చెప్పవచ్చునేమో, కానీ ఇక్కడ రాయబడినటువంటిది మాత్రం ఈ పత్రిక రాసిన తెత్తియు అను నేను ప్రభువునందు మీకు వందనములు చేయుచున్నాను. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనకి కనబడుతున్నారు. దీన్ని మీరు ఎలాగూ గ్రహించగలుగుతారు అంటే, ఒక వ్యక్తి చెబుతూ ఉంటే ఇంకొక వ్యక్తి రాస్తూ ఉన్నప్పుడు, ఇప్పుడు మొట్టమొదట హెడ్లైన్స్ రాసేటప్పుడు ప్రియమైన తల్లిదండ్రులకు నీ కుమారుడు వ్రాయినదేమనగా అని చెప్పే వ్యక్తి చెప్తాడు. చివరికి దస్తూరు ఎవరిది? దస్తూరేమో తెత్తియుది. మరి చెప్పింది ఎవరు? పౌలు గారు. కాబట్టి ఇప్పుడు ఇది రాసిన వాడు ఎవరు అంటే రాశాడు, పౌలు చెప్తాడు. తెత్తియు. కాబట్టి దస్తూరి రాసినటువంటి వ్యక్తి ఒక వ్యక్తి, డిక్టేట్ చేస్తున్నటువంటి చెబుతున్నటువంటి వ్యక్తి ఒక వ్యక్తి అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఫస్ట్ మీరు అవగాహన చేసుకుంటే ఇప్పుడు మీకు ఆ శిష్యుడు ఎవరు అనేటువంటిది మీకు అర్థమవుతుంది. కాబట్టి ఇక ఈ శిష్యుడి గురించిన విషయాలు మనము తెలుసుకోవాలి. ఇప్పుడు మీ మైండ్ లోంచి ఫస్ట్ యోహాను గారు అనేది పక్కన పెట్టండి. ముందు జీర్ణించుకుపోయింది అది. నేను ఒక్కసారి 100 సార్లు మీకు చెప్పినా, మీరు ప్రసంగించేటప్పుడు గాని చెప్పాల్సి వచ్చినప్పుడు గాని యోహాననే చెప్తారు. యోహాను గారే అని చెప్తూ ఉంటారు. దానివల్ల నష్టమే లేదు, చెప్పుకోండి, పర్లేదు. కానీ లేఖనాన్ని మీరు తెలుసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక చెప్పబడింది ఇష్టమైతే మంచిది, ఇష్టం కాకపోతే చేయగలిగింది ఏం లేదు. నేనైతే ప్రకటించకుండా ఉండలేను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక యేసు ప్రేమించిన శిష్యుడు అని చెప్పబడింది. యోహానని రాయబడలేదు. దాన్ని ప్రూవ్ చేసుకుందాం. చాలా మంది మేధావులు అప్పుడు భోజనానికి కూర్చుంది 12 మంది శిష్యులే కదండి, వేరొక శిష్యుడు ఎక్కడి నుంచి వచ్చాడండి అని ఆర్గ్యుమెంట్ చేసే మేధావులారా, మీరును గ్రహించండి. ఎందుకు అంటే మీకు సరే క్లుప్తంగా టైం లేదు కాబట్టి నాకు 20వ అధ్యాయము 2వ వచనాన్ని ఒక్కసారి మీరు చదవండి. ఆ శిష్యుడు 12 మంది శిష్యుల్లో వాడా వేరొక శిష్యుడా అనేది మీకు అర్థం కావాలి. కనుక ఆమె పరిగెత్తుకొని సిమోను పేతురునొద్దకు యేసు ప్రేమించిన ఆ మరి ఒక శిష్యుని వద్దకు వచ్చాగమ్మా. ఏమొచ్చింది అక్కడ? యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుడు. ఆ మరి ఒక శిష్యుడు. దీన్ని అండర్లైన్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. అక్కడ పేతురు గారు ఉన్నారా లేదా? ఆయన ఎవరు? మెయిన్ శిష్యుడు, సంఘ స్థాపకుడు. ఇక్కడ చెప్పబడింది యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుడు. అంటే ఇప్పుడు శిష్యుల్లో కూడా మరి ఒక శిష్యుడా? బుర్ర పెట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. 12 మంది శిష్యులే కాదు, ఆ మరి ఒక శిష్యుడు ఒకడు ఉన్నాడు. ఆ శిష్యుడినే యేసు ప్రేమించాడు అనేటువంటి విషయము మీకు ఇక్కడ అర్థం అవ్వాలి. అర్థమైందా? ఆ మరి యొక్క శిష్యుడు
ఎవరు? యేసు ప్రేమించిన ఆ మరి శిష్యుడు. ఆ మరి యొక్క శిష్యుడు అనేది గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు 12 మంది శిష్యులండి అనేటువంటి వాళ్ళు దానికి ఆన్సర్ చేయాల్సి వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తర్వాత 13వ అధ్యాయము 23వ వచనాన్ని చూడండి. యేసు ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన యొక్కడు యేసు రొమ్మున ఆనుకొని యేసు ప్రేమించిన శిష్యుడు ఒకడు. ఒక్కడు అందుకే బ్రెయిన్ పెట్టాలి. యేసు ప్రేమించిన ఒకడు ఒకడు. ఈ ఒకడు ఏం చేస్తున్నాడట? యేసు రొమ్మును ఆనుకొనుచు. ఎక్కడ అనుకున్నాడు? యేసు రొమ్మున ప్రతి పాయింట్ మీకు చాలా ఇంపార్టెంట్, అందుకని జాగ్రత్తగా పరిశీలించండి. ఒక సబ్జెక్టు మీ మైండ్ లోంచి తీసేయాలంటే ఎంత కష్టమో, మరలా అదే పరిస్థితికి వెళతారు. ఇప్పుడు అక్కడ చేయబెట్టుకొని యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. రొమ్మున ఆనుకునే వాళ్ళు ఎవరు? క్వశ్చన్ చేయండి. మామూలుగా ఉన్న శిష్యులా? 12 మంది శిష్యులా? రొమ్మున ఆనుకునేది ఎవరు? ఇప్పుడు లూకా సువార్త 16వ అధ్యాయము 23వ వచనాన్ని చదవండి. 22, 23 చదివితే సరే, ఇక్కడ టైం లేదు కాబట్టి 22, 23లో ధనవంతుడు లాజరు అనేటువంటి వాడు ఉన్నారు. ఈ లాజరు ధనవంతుడు చనిపోయాడు, అతడు అగ్ని జ్వాలల్లోకి వెళ్ళిపోయాడు. లాజరు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఎక్కడికి పోయాడమ్మా? అబ్రహాము రొమ్మున అబ్రహాము రొమ్మున ఆనుకొనుచుండెను. కాబట్టి ఇప్పుడు లాజరు చచ్చిపోయినోడు పోయి రొమ్మున ఉన్నాడా? బతికున్నోడు రొమ్మున ఉన్నాడా? చనిపోయిన వాడే రొమ్మున ఆనుకొని ఉన్నాడు. అన్ని కూడా అండర్లైన్ చేసుకోవాలి, మీరు మైండ్ లో పెట్టుకోవాలి. చనిపోయినటువంటి వాడే రొమ్మున ఆనుకొనుచుండెను. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ప్రేమించిన ఒక శిష్యుడు ఆయన రొమ్మున ఆనుకొనుచుండెను. ఆయన యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుడు. ఇప్పుడు యేసు ప్రేమించింది ఎవరినయ్యా? యోహానండి. ఎక్కడన్నా బైబిల్లో యోహాన్ని స్పెషల్ గా ప్రేమించినట్టుగా రాయబడిందా? లేదు. లేకుండా ఎక్కడ చెబుతున్నారు మీరు? ఇప్పుడు చూడండి లేఖన భాగాన్ని. యేసు ఎవరిని ప్రేమించాడో యోహాను సువార్త 11వ అధ్యాయము 3వ వచనం. నాకు చెప్పడానికి అందరు బాగా చెబుతారు. వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం మరలా ఏం చెబుతారు? యోహాననే చెబుతారు. అలా నాకు అందించేటప్పుడు కానీ మామూలుగా చెప్పేటప్పుడు మాత్రం ఇవన్నీ విన్నారు కాబట్టి అంతకు ముందు విన్నటువంటి వాళ్ళు టకటకా చెప్తారు. వినని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. విని కూడా మరలా అదే పక్కీలు వెళ్ళే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు 3వ వచనం చూడండి. అతని అక్క చెల్లెలు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించిన వాడు రోగి అయి ఉన్నాడని. సాక్ష్యం అన్నమాట. సాక్ష్యమేనండి. ఒక సాక్ష్యం ఎవరు చెప్తున్నారు? అక్క చెల్లెళ్ళు ఏమంటున్నారు? ప్రభువా ఇదిగో నీవు ప్రేమించిన వాడు. కాబట్టి ఇప్పుడు యేసు ఎవరిని ప్రేమించాడని చెప్తున్నారు? లాజరును ప్రేమించాడు. 5వ వచనం చూడమా. యేసు మార్తాను ఆమె సహోదరుని లాజరును ప్రేమించాను. యేసు ఆయన ప్రేమించాడని ఎవరు రాశారు? ఇది పరిశుద్ధాత్ముడు ఆయన చేత రాయబడింది. ఇప్పుడు యేసు ఎవరిని ప్రేమించాను? ఆమె సహోదరుని మరియను ప్రేమించాను. పేరు కూడా చెప్పాడు, లాజరుని ప్రేమించాను. కాబట్టి యేసు ఇప్పుడు ఎవరిని ప్రేమించాను? లాజరును ప్రేమించాను. 3వ సాక్ష్యం 33, 34 వచనాలను చదివితే
ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పని యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు అతనిని ఎలాగో యూదులు సాక్ష్యం. ఫస్ట్ ఏమో అక్క చెన్నెండా సాక్ష్యము, రెండోదేమో పరిశుద్ధాత్మ యొక్క సాక్ష్యము, మూడోది వచ్చేసేసి యూదుల యూదులు కూడా సాక్ష్యం చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? అతనిని ఎలాగో ప్రేమించనో చూడుడని అతనిని ఎలాగూ ప్రేమించనో చూడుడని చెప్పుకొనిరి. కాబట్టి యూదులు కూడా సాక్ష్యము చెబుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ సాక్ష్యం ఒకరిద్దరు చెప్తేనే మనం యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు ముగ్గురు సాక్ష్యము చెప్పుచున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు యేసు ప్రేమించిన శిష్యుడు ఎవరు? అబ్బే అసలు రానే రాట్ల నోట్లోంచి, ఎంత కష్టమో. ఇన్ని వాక్యాలు మీకు చూపించాను, ఇంకా వాక్యాలు చూపించాలన్నా చూపిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. 21వ అధ్యాయము 20వ వచనము చూడండి. పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని, ప్రభువా నిన్ను అప్పగించువాడెవడని అడిగిన వాడనైన శిష్యుడు తమ వెంట వచ్చుట చూచెను. పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును అన్నాడు కానీ యోహాను గారు అని చెప్పాడా? లేదు. ఎందుకు వాక్యాన్ని కలుపుతున్నారో తెలియదు. భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని, భోజన పంక్తిని 12వ అధ్యాయం 2వ వచనం చూడండి. మార్త ఉపచారం చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనం కూర్చున్న వారిలో ఒకడు. లాజరు గారు కూడా భోజనానికి కూర్చునేది ఉందా? కాబట్టి ఇప్పుడు లాజరు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చునేటువంటి అవకాశం అక్కడ మనకు కనబడుచున్నది. తిరిగి లేచిన తర్వాత అది ఆ పాయింట్ అండర్లైన్ చేసుకోవాలి. చచ్చిపోయిన తర్వాత లేచినోడు భోజనానికి కూర్చుంటాడు అంటే కూర్చుంటాడు, తింటాడు. యేసు ప్రభు కూడా చనిపోయి సమాజం తిరిగి లేచిన తర్వాత చేప ముక్కలు తిన్నాడు. దానికి ఆన్సర్ అది. సరే, ఇప్పుడు 21వ అధ్యాయము 21, 22 వచనాలు చూడండి. 23. కాబట్టి శిష్యుడు అదేనా 21 ఇతని సంగతి ఏమగునని యేసును అడిగెను. ఇప్పుడు యోహాను గారి గురించి స్పెషల్ గా అడగాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆలోచించండి. 12 మంది శిష్యులైనటువంటి వాళ్ళు కూడా హతసాక్షులైపోయారు. కేవలం ఊహ నుంచి వాక్యం పుట్టదు. గమనించండి. ఎందుకు అంటే శిష్యులైనటువంటి వాళ్ళందరూ కూడా మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి అని ఆయన చెప్పారు. 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడిని ఆపేసేసి నువ్వు వచ్చి మా అమ్మను చూసుకోయా అని చెప్పాడా? లేదు. 12 మంది దేవుని కొరకు ఏర్పాటు చేయబడ్డారు. ఈ 12 మంది యేసుక్రీస్తు ప్రభు ఏర్పరచుకున్నటువంటి వాళ్ళు కారు. తండ్రి అయినటువంటి దేవుడు ఆజ్ఞ ప్రకారముగా ఈ గ్రంథాన్ని మీరు నువ్వు కట్టి దాన్ని నా శిష్యులకు కాబట్టి తండ్రి అయినటువంటి దేవుడు 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసి ప్రభు అయిన యేసుక్రీస్తుకు అప్పగించాడు. ఈ మర్మములు మీకు అనుగ్రహించబడినవి. తండ్రి అనుగ్రహించాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళలో ఒక శిష్యుడిని మా అమ్మను చూసుకోయా అని చెప్పడు. ఆయనే చెప్తున్నాడు, తల్లిదండ్రులైనను అన్నదమ్ములైన అక్క చెల్లెళ్ళైనను నా నిమిత్తము విడిచిపెట్టకపోతే నీవు నాకు పాత్రుడవు కావు అని చెప్పిన ఆయన వైలేట్ చేసి నా తల్లిని చూసుకోయా అని చెప్తాడా శిష్యులకి? ఆలోచన చేయండి.
12 మంది శిష్యులు కూడా తండ్రి అయిన దేవుడు ఏర్పాటు చేశాడు, యేసు ప్రభువుకు అప్పగించాడు. లేకపోతే నువ్వు నన్ను వెంబడించారు ఎంగనే వాళ్ళ గిళ్ళన్ని పడేసి తల్లిదండ్రులు వదిలిపెట్టేసేసి యేసు ప్రభు వెంబడి పోయారంటే ఆల్రెడీ వాళ్ళు ఏర్పరచబడినటువంటి వాళ్ళు కనుక వెళ్ళారు. మత్తయ్య గారు పోయి మెట్టి మీద కూర్చొని ఉంటే నువ్వు నన్ను వెంబడించమనగా మొత్తం వదిలిపెట్టేసేసి వెళ్ళిపోయాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, గ్రహించండి, ఒక మాట కలపలేదు, తీసివేయలేదు. ఇక్కడ ఆయన మరణము గురించి చెప్తున్నారు. ఆ శిష్యుడు, కాబట్టి 23లో, కాబట్టి ఆ శిష్యుడు చావడు అనే ప్రచురమైంది. చావడు అని ఎందుకు ప్రచురమైంది అంటే లేఖనం ఏం చెప్తుంది? మనుషులందరూ ఒక్కసారే మృతి పొందాలి. మరి రెండవసారి మృతి పొందితే ఏమవుతుంది? లేఖనము కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తి ఒకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా లేపబడ్డాడా లేదా? ఎవరైనా యేసు ప్రేమించిన శిష్యుడు ఒకసారి మరణం 4 దినాల తర్వాత మరణం నుంచి లేపబడ్డాడు. ఆయన లేపబడ్డాడు కాబట్టి వీళ్ళకి సందేహం వచ్చింది, ప్రభు ఇతని సంగతి ఏంటి, మన చచ్చిపోతాడా, ఇతని సంగతి ఏమిటి, ఈయనని రొమ్మున అనుకుంటున్నాడు, కాబట్టి ఇతని సంగతి ఏమిటి అన్నప్పుడు, కాబట్టి ఆ శిష్యుడు చావడు అన్నమాట సహోదరులలో ప్రచురమాయను. ఆయన చంపాలని యూదులు ఎంతో ప్రయత్నము చేశారని రాయబడింది. ఆ శిష్యుడిని చంపాలి అనే ప్రయత్నాలు కూడా చేశారు, కానీ చంపగలరా? చెప్పలేరు. కాబట్టి క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన 4వ దినమున లేపబడి ఉన్నాడు గనుక అతని గురించి వాళ్ళకి సందేహము వచ్చింది. కాబట్టి ఇప్పుడు అందుకనే మీరు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త చదివితే ఒక రకంగా ఉంటది. యోహాను సువార్త ఎప్పుడైతే చదువుతారో దేవుని యొక్క నిగూఢమైనటువంటి మర్మాలు, పరలోక సంబంధమైన మర్మాలన్నీ కూడా ఓపెన్ అవుతూ వచ్చినాయి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఇప్పుడు యేసు ప్రేమించిన శిష్యుడు ఎవరమ్మా? ఇప్పుడు చెప్పండి మా మీద అందరూ. ఖచ్చితంగా నమ్ముచున్నారా? మరి యొక్క శిష్యుడు, యేసు ప్రేమించిన మరి యొక్క శిష్యుడు. లేదు నేను ఇట్నే పోతానంటే పోండి, ఎవరొద్దన్నారు మీకు? దేవుడికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇంట్లో ఇంకా నిగూఢమైనటువంటి సత్యాలు, సర్వసత్యం ఉంది, కానీ ఇప్పుడు సమయం లేదు గనక ఇప్పుడు నేను క్లోజ్ చేయకపోతే మన సహోదరులు నా టైం కొంచెమే సమయం అంటారు. నా టైం లేదు గనక అంటారు. నేను మళ్ళీ ఏడబడేది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడి వాక్యమును మీ హృదయముల ఫలింపులన్నీ తీసుకొని వచ్చిన గాక. ఎవరైనా దీని విషయంలో సందేహం ఉంటే నాతో